దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐఈడీ పేలుళ్లు సహా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఐసిస్ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ భగ్నం చేసింది. ఈ మేరకు కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి బృందానికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి సహా 8 మంది ఐసిస్ ఏజెంట్లను అరెస్టు చేసింది. కర్ణాటకలోని బెంగళూరు, బళ్ళారి, మహారాష్ట్రలోని పుణె, ముంబై, అమరావతి, జార్ఖండ్లోని బొకారో, జంషెడ్పూర్, ఢిల్లీలో దాడులు జరిగాయి. బళ్ళారిలోని బృంద నాయకుడు మినాజ్ సయ్యద్ సమీర్, ముంబైలో ఇక్బాల్ షేక్, బెంగళూరులో మహమ్మద్ మునీరుద్దీన్, సమీ ఎండి ముజామిల్, ఢిల్లీలో షయాన్ రెహమాన్ అలియాస్ హుస్సేన్, జంషెడ్పూర్లో ఎండి షాబాజ్ అలియాస్ జుల్ఫికర్ అలియాస్ గుడ్డులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టైన 8 మంది ఐసిస్ ఏజెంట్లు దేశంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు విస్తరించేందుకు, నియామకాలు చేపట్టేందుకు, ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రయత్నించారు. వీరంతా మినాజ్ అలియాస్ ఎండి సులేమాన్ నాయకత్వంలో పనిచేశారని ఎన్ఐఏ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిందితుల నుంచి సల్ఫర్, పొటాషియం నైట్రేట్, గన్ పౌడర్, ఇథనాల్, పదునైన ఆయుధాలు, నగదు, కొన్ని పత్రాలు, స్మార్ట్ ఫోన్లు, మరికొన్ని డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. సల్ఫర్, పొటాషియం నైట్రేట్ వంటి పదార్థాలతో ఐఈడీ తయారు చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడాలనేది నిందితుల ప్రణాళిక అని వివరించారు. నిందితులు ఎన్క్రిప్టెడ్ యాప్లను ఉపయోగించి నిరంతరం ఒకరికొకరు అందుబాటులో ఉండేవారని వివరించారు. దేశంలో వండుకుంటూ దేశానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసే ఈ నా కొడుకులను ఉరిదీయాలి.